భక్తివర్ణ ప్రేక్షకులకి శుభోదయం. 22/10/2025 స్వస్తిశ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్ష పాడ్యమి బలిపాడ్యమి కార్తీక శుద్ధ పాడ్యమి బుధవారం పాడ్యమి సాయంత్రం 5:22 వరకు. ఈ రోజు నుండి కూడా కార్తీక మాసం ప్రారంభం. స్వాతి నక్షత్రం రాత్రి 12:41 వరకు. శేషవర్జ్యం ఉదయం 6:13 వరకు. దుర్ముహూర్తాలు ఉదయం 11:21 నుండి 12 గంటల వరకు కూడా దుర్ముహూర్తాలు. సూర్యోదయం 5:58, సూర్యాస్తమయం 5:32. అమృత గడియలు మధ్యాహ్నం 3:01 నుండి 4:47 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. రాహుకాలం. శుభ సమయం ఉదయం 5:30 నుండి 6:15 వరకు ఉదయ శుభకాలం. సాయంకాలం 5:30 నుండి 6:30 వరకు శుభకాలం. అలాగే ప్రీతి యోగం తెల్లవారుజాము 4:01, భవ సాయంత్రం 5:52. ఈరోజు కార్తీక మాసం ప్రారంభం. కార్తీక స్నానాలు ఆచరించే వాళ్ళు ఈరోజు ఆచరించాలి. కార్తీక వ్రతాన్ని ఆచరించే వాళ్ళు కూడా ఈరోజు నుంచి ఆచరించాలి. అలాగే ఆకాశదీపం ఈరోజు సాయంత్రం నుంచి కూడా ఆకాశదీప ప్రారంభం కూడా ఉంటుంది. ఈరోజు బలిపాడ్యమి, అలాగే కార్తీక శుద్ధ పాడ్యమి అని చెప్పడం జరుగుతుంది. దినారంభ చక్రంలో ఈరోజు ముందుగా మేషరాశి. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. అధిక ధన వ్యయము, శ్రమ కానీ స్వల్పంగా ఆనందం, కొన్ని ధనయోగాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. శివాలయ దర్శనం మేలు చేస్తుంది ఈరోజు మీకు. వృషభ రాశి వారికి దేవాలయ దర్శనాలు, ప్రయాణాలు ఉంటాయి. గృహదేవత ఆరాధన, దేవాలయ ఆరాధన మంచిది. మిథున రాశి వారి ఆధ్యాత్మిక దైవిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, కుటుంబానందం ఉంటుంది. శ్రీమన్నారాయణ ఆలయ దర్శనం, కార్తీక దామోదర ఆరాధన మీకు అత్యంత శుభ ఫలితాలు ఇస్తుంది. కర్కాటక రాశి వారి విశేష లాభాలు, ఆనందం, దేవాలయ దర్శనాలు. ఇష్టదేవత ఆలయ దర్శనం చేయండి, అర్చించండి, అన్ని విధాలుగా అనుకూలం. సింహరాశి దైవ చింతన, కుటుంబంతో ఆనందం, విలువైన వస్త్ర లాభాలకి అవకాశం ఉంది. గృహదేవత ఆరాధన, పుణ్యక్షేత్ర సందర్శనము, కార్తీక దామోదర ఆరాధన మేలు చేస్తుంది. కన్యారాశి అధిక ఖర్చులు, శ్రమ, శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం. హనుమత్ దర్శనము, హనుమత్ ఆరాధన, కార్తీక నదీ స్నానం చేయడం అన్ని విధాలుగా అనుకూలం. తులారాశి వారికి ధనలాభము, విశేష కార్యజయము, బంధు లాభాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. కార్తీక దీపారాధన చేయండి, కార్తీక దామోదరం దర్శించండి. వృశ్చిక రాశి వారి ఉద్యోగాభివృద్ధి, అలాగే ప్రయాణ లాభాలు కూడా ఉన్నాయి. దానివల్ల అత్యంత అనుకూలంగా ఇష్టదేవత ఆరాధన, గృహదేవత ఆరాధన తులసార్చన కూడా మీకు మేలు చేస్తుంది. ధనస్సు రాశి వారి వివాహ శుభకార్యాల్లో కలిసి వచ్చుట ఆనందం ఉంది. అలాగే పుణ్యనదీ స్నానం, దీపారాధన కూడా మీకు మేలు చేస్తుంది. మకర రాశి వారికి దేవాలయ దర్శనాలు, తీర్థయాత్రలు మానసిక ప్రశాంతతనిచ్చే అవకాశం ఉంది. కార్తీక దామోదర ఆరాధన మీకు చాలా మేలు చేస్తుంది. కుంభరాశి బంధువులతో ప్రయాణాలు, కుంభరాశి వారు అధిక ఖర్చులు ఉండే అవకాశం. సాయంకాలం ఏదో ఒక రూపం ధనవంతరం వల్ల కొంచెం ఆనందంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా దేవాలయంలో కూడా ప్రశాంతంగా ఉదయం కానీ ఈరోజు సాయంత్రం కానీ భగవద్ దర్శనం చేసి ప్రశాంతంగా 10 నిమిషాలు దేవాలయంలో కూర్చోండి, మానసిక ప్రశాంతతను పొందండి. మీనరాశి ప్రయాణ లాభాలు, దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం, కుటుంబ ఆనందం, పుణ్య నదీ స్నానం చేయండి, దీపారాధన లేక దీపదానం కూడా చేసుకోండి. అన్ని విధాలుగా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది.